ఒక మంచి ప్రభుత్వం నడుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో సుపరిపాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా అందజేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు నిమ్మల రామానాయుడు గారి సహాయ సహకారాలతో ఏదైతే ఇరిగేషన్ శాఖ అద్భుతంగా ప్రయాణం చేస్తుందో, రైతు సోదరులందరికీ కూడా అన్నదాత ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సుఖంగా సంతోషంగా వారి పంటలను చక్కగా పండించుకునేందుకు సాగునీరు విడుదల చేసే నిమిత్తం నేను రుడా చైర్మన్ శ్రీ బోటి వెంకటరమణ చౌదరి గారు, అలాగే కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ నవీన్ గారు, ఇతర పెద్దలు కూడా సమక్షంలో ఈ రోజు పురుషోత్తపట్నం పంపులు ఆన్ చేసి దాని ద్వారా పుష్కర ద్వారా కూడా రైతులందరికీ కూడా నీరు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా కూడా అన్నదాత సంతోషంగా ఉండాలి, అన్నదానికి అన్ని విధాలుగా కూడా అండగా ఉంటుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కానీ చూసినట్లయితే ఇక్కడ 72 ఎకరాల నిమిత్తం గతంలో కోర్టు వివాదాల రీత్యా కొంత ఏదైతే కాంపన్సేషన్ పెండింగ్ ఉందో ఇప్పుడే పలుమార్లు ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే విధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారికి కూడా పలుమార్లు రిప్రజెంటేషన్ నేను బొట్టి వెంకటరమణ చౌదరి గారు ఇవ్వడం జరిగింది. అదంతా కూడా ప్రాసెస్ లో ఉంది. కాస్త రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. గత 9 ఏళ్లుగా కూడా డబ్బులు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇది మరోసారి నేను బొట్టి వెంకటరమణ చౌదరి గారు, అదే విధంగా కాకినాడ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు నవీన్ గారు, అలాగే జగంపేట మన శాసనసభ్యులు శ్రీ మన జ్యోతుల్ నెహ్రూ గారు అందరూ కలిసి మరోసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా పరిహారం అందేటట్టు చేస్తామని సందర్భం తెలియజేస్తాం. థ్యాంక్ యూ.